మీ అందరికి తెలుసు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను 226 రోజులు. దాంట్లో విజయవాడలో నడిచింది నేను మర్చిపోలేను. ఎందుకంటే జనరల్గా 6:30 7 పూర్తి చేయాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి నన్ను 4 వరకు నడిపించారు పొద్దున. సో ఎప్పుడు మర్చిపోలేను. కానీ ప్రధానంగా పాదయాత్రలో మనం ప్రజలతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని ఇంటరాక్షన్స్ జీవితాంతం మనతో ఉండిపోతాయి. దాంట్లో ఒకటి పెనుగొండ నియోజకవర్గంలో జరిగిన ఇంటరాక్షన్. మీ అందరు తెలుసు కియా మోటార్స్ పెనుగొండ నియోజకవర్గంలో ఉంది. సో కియా ముందల సెల్ఫీ దిగేదానికి నా చేత 23 కిలోమీటర్లు హైవే పైన నడిపించారు మా వాళ్ళు. నేను అనుకున్నా హైవేలు ఇంకేముంది, ఇంకా నడుస్తామే కదా, 23 కిలోమీటర్లు కళ్ళు మూసుకుని నడవాలి, ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు, మంచి ఎండల్లో నడుస్తున్నాం. కానీ అక్కడ నేను చూశాను హైవే పైన ఒకటి తర్వాత ఒకటి యాన్సిలరీ యూనిట్స్ ఆఫ్ కియా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఎగ్జిట్ దిగే సమయానికి ఇమీడియట్గా ఆ యాన్సిలరీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు. దాంట్లో ఒక చెల్లి పద్మావతి నన్ను కలిసింది. ఆ చెల్లమ్మ ఒక యాన్సిలరీ యూనిట్లో పనిచేస్తుంది. ఆమె వచ్చి, సార్ మీతో నడవాలనుకుంటున్నా, నా జీవిత ప్రయాణం మీకు చెప్పాలనుకుంటున్నాను, రా తల్లి, ఎవరు మిగలలేదు, మీరన్నా నడుస్తున్నారు నాతో అని చెప్పి కలిసికట్టుగా నడిచాం. అప్పుడు ఆమె చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్ స్టార్ట్ చేశారు, కియానే కాదు అనుబంధ సంస్థలన్నీ తీసుకొచ్చారు, అనుబంధ సంస్థలు ఒక దాంట్లో పనిచేస్తున్నాను, నేను ఈరోజు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఆ చెల్లమ్మ చెప్పింది. అప్పుడు ఆ చెల్లమ్మని అడిగా, ఈ ఉద్యోగం ముందర ఏం చేసేవాళ్ళు తల్లి అంటే ఇల్లు చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నానని చెప్పింది. అంటే పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్, పవర్ ఆఫ్ ద ఫస్ట్ జాబ్. ఐ సా ఇట్ ఇన్ హర్ ఐస్.